అవునా? అట్లనే దేవుని పిల్లలుగా మనం ఉన్నాం కాబట్టి నువ్వు ఎంత ఆశీర్వదించబడినా దేవుడికి సరిపోదు. నీకు సరిపోద్దేమో, నాకు చాలయ్యా అంటే నీకు సరిపోద్దేమో. ఓనర్కి కొడుకుకి ఉన్న తేడా చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. ఓనర్ అంటే పనివాడికి, అలాగే కొడుకుకి, సొంత వాడికి ఉన్న తేడా చెప్తున్నా. ఇది చెప్పి ముగిస్తాను. పనివాడికి, సొంత వాడికి. పనివాడితో బిర్యానీ ప్యాకెట్ తెప్పించుకుంటాడు ఓనర్ గారు, యజమానుడు. ఆ బిర్యానీ ప్యాకెట్ యజమానుడు తిని కాస్త మిగిలించిందాకా ఎవరెదురు చూడాలి? పనివాడు చూడాలి. కానీ బిర్యానీ ప్యాకెట్ తెప్పించింది కొడుకు కాదు, దానికి డబ్బులు ఇచ్చింది కొడుకు కాదు. కానీ ఆ బిర్యానీ ప్యాకెట్ తీసి తినేటప్పుడు ఈ ఓనర్ యజమానుడు ఎవరిని పిలుస్తాడు? అబ్బాయి దా. అసలు ఇది ఆలోచించినప్పుడు నాకు అనిపిస్తుంది కదా, అసలు దేవునికి మన మీద ఇంత ప్రణాళిక ఉందేమో. అంటే మనం కష్టపడలా, మనం ప్రార్థన చేసింది కాదు, చించింది కాదు, చింపింది కాదు. అవునా? కానీ దేవుడు కార్యం చేస్తున్నాడు, ఎందుకో తెలియట్లా. మీరందరూ అనుకుంటున్నారు అయ్యగారు తెగ ప్రార్థన చేసేస్తున్నాడని. నేను ఓపెన్గా చెప్తున్నాను, అలా అని చెప్పి నా పర్సనల్ ప్రార్థనని నేను తక్కువ చేసి మాట్లాడట్లేదు. నాకు దేవునితో ఏ సంబంధం ఉందో అది నాకు ఆయనకి తెలుసు, అంతే. కానీ నేను చెప్పే విషయాలు మీకు ప్రార్థనకు దూరం చేయకూడదని చెప్తున్నాను. నేను ఒకవేళ ఒక 20 గంటలు ప్రార్థన చేసినా అసలు అది ప్రార్థనే కాదంటాను నేను. ఎందుకంటే నా ప్రార్థన వినాలని అంత అవసరం ఆయనకి ఏముంది. కానీ ఎంత ప్రార్థన చేసినా ఆ కార్యం ఆయన చేయకపోతే నా ప్రార్థన వ్యర్థమే కదా. అంటే మనం పని చేసిన వాళ్ళం కాదు, డబ్బులు ఇచ్చిన వాళ్ళం కాదు. బిర్యానీ ప్యాకెట్ తీసి తిన్నప్పుడల్లా ఎవరు వస్తున్నాడు? కొడుకు వస్తున్నాడు. వీడికి తినబుద్ధి అయిద్దా? చెప్పండి. రెండు ముద్దలు తింటాడు. తిన్న తర్వాత డాడీ అంటాడు, ఒరే ఒక ముద్ద పట్టరా అంటే, నాకు వద్దు డాడీ. నాకు వద్దని చెప్పానా అంటే, ఒక్క ముద్ద తినరా. మన ఆశీర్వాదం వద్దంటున్నా కొద్దిగా దేవుడు మన కుక్కాలి మన దగ్గర. మన పిల్లలకి కుక్కి ఎట్లా పెడతామా? తినరా, నువ్వు తింటే మంచి లాభ అవుతావు. తింటే అట్లనే మనకు ఆశీర్వాదాలు కూడా కొదువుగా లేవు.